హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో వెబ్ ఆటోమేషన్ మరియు ఏఐ కోడింగ్ ఇప్పుడు ప్రపంచంలో నిజంగా గేమ్ చేంజర్ టెక్నాలజీ గురించి మాట్లాడబోతున్నాం. అదేంటంటే ప్లేరైట్ ఎంసిపి అంటే మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్. సో సాధారణంగా మనం లైన్ బై లైన్ స్క్రిప్ట్ రాయాలి. ఎలాగా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ సినారియో చేయాలంటే సో ఫస్ట్ ఐడెంటిఫై ద బటన్స్ అండ్ ఈ బటన్ని క్లిక్ చేయి, ఈ ఫీల్డ్ ఫిల్ చేయి, అలాగే ఎలిమెంట్స్ కోసం వెయిట్ చేయని అన్నీ మాన్యువల్గా డిఫైన్ చేయాలి. కానీ ఎంసిపి మాత్రం కంప్లీట్గా డిఫరెంట్. ఇది ఒక ఇంటెలిజెంట్ అటామస్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. మీరు ప్లెయిన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక గోల్ ఆర్ టెస్ట్ కేస్ చెప్తే చాలు. ఉదాహరణకి అమెజాన్ సైట్లో స్టోర్ పేజ్కి వెళ్ళి బెస్ట్ సేలింగ్ ప్రోడక్ట్ని ఆర్ట్ క్యాట్లో యాడ్ చేసి చెక్అవుట్ బటన్ పనిచేస్తుందో లేదో వెరిఫై చేయి అంటే ఏఐ స్వయంగా ఆ పేజ్ని అనలైజ్ చేసి ఎలా కంప్లీట్ చేయాలో డిసైడ్ చేసుకుంటుంది. హార్డ్ కోడెడ్ టెస్ట్ స్క్రిప్ట్ అవసరమే లేదు, ప్రీ డిఫైన్ ఫ్లో అవసరమే లేదు. ఇది నిజంగా బ్రౌజర్ని అర్థం చేసుకుని ఏఐ ఆటోమేషన్ అయితే మొత్తం వర్క్ ఫ్లో బ్యాక్ ఎండ్లో ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. సో ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది దాన్ని ఏమంటామంటే టోటల్గా ప్లేరైట్ ఆర్కిటెక్చర్ అంటాం. సో ఈ ప్లేరైట్ ఆర్కిటెక్చర్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ నేను స్టెప్స్లో డివైడ్ చేసి 1 by 1 స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టోటలీ 8 స్టెప్స్ ఉంటాయి. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ యూజర్ గివ్స్ ఏ న్యాచురల్ లాంగ్వేజ్ గోల్, అండ్ సెకండ్ స్టెప్ ఈజ్ ద ఏఐ డిసైడ్ టు యూజ్ ద ప్లేరైట్ టూల్. Third step is launching the browser and navigating. Fourth step is page translations and accessibility tree. Fifth step is the AI reason and plan and the next action. Then sixth step is executing the actions via MCP. Seventh step is continue feedback and loop. It is self-healing. Eighth step is a final report to the user. సో ఇప్పుడు ఈ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లేరైట్ ఎంసిపి ఆర్కిటెక్చర్లో ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ ద యూజర్ గివ్స్ ఎ న్యాచురల్ లాంగ్వేజ్ గోల్. ఒక యూజర్ ప్లెయిన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక టాస్క్ ఇచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటిదంటే లాగిన్ ఇన్ టు ద గివెన్ సైట్ అండ్ వెరిఫై ద లాగిన్ ఫంక్షనాలిటీ ఇస్ వర్కింగ్ ఫైన్. ఫర్ లాగిన్ ఫంక్షనాలిటీ జనరేట్ ద టెస్ట్ కేసెస్ అని ఈ మొత్తం ప్రాసెస్ని ఒక సింపుల్ ఇన్స్ట్రక్షన్గా ప్రొవైడ్ చేశారనుకోండి, అది ప్లెయిన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్లేరైట్ ఎంసిపి వెంటనే ఆర్టిక్ స్క్రిప్ట్ జనరేట్ చేయదు. ముందుగా యూజర్ ఇంటెన్షన్ని అర్థం చేసుకుంటుంది. అంటే ప్లేరైట్ ఎంసిపి టెస్ట్ రన్నర్ లాగా పనిచేయదు. ప్లేరైట్ ఎంసిపి ఎలా పనిచేస్తుంది అంటే ప్రాబ్లమ్ సాల్వర్ లాగా ఆలోచిస్తుంది. ప్లేరైట్ ఎంసిపి ఆర్కిటెక్చర్లో సెకండ్ కాంపోనెంట్ ఆర్ సెకండ్ స్టెప్ ఈజ్ ద ఏఐ డిసైడ్ టు యూజ్ ఏ ప్లేరైట్ టూల్. ఎంసిపి ట్రాన్స్లేషన్ స్టెప్ ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసిపి సర్వర్ బ్యాక్ ఎండ్ రన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఎంసిపి లేయర్ యాక్షన్ లోకి వస్తుంది. సో దాన్ని ఎలా ఉంటుంది బ్రెయిన్ కి మరియు బ్రౌజర్ కి మధ్య ఒక స్మార్ట్ ట్రాన్స్లేటర్ గా ఊహించుకోండి. ప్లేరైట్ ఎంసిపి ఏం చేయాలనుకుంటుందో డిసైడ్ చేస్తుంది. ఎలాగా? సో ఎంసిపి దాన్ని రియల్ బ్రౌజర్ కమాండ్ ని కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లాగిన్ పేజ్ అయినా లేకుంటే ఏదైనా పేజ్, ఆ పేజ్ని ఫస్ట్ రా HTML యాక్సెసిబిలిటీ ట్రీని యాక్సెస్ చేసుకుంటారు. సో యాక్సెస్ చేసుకున్న డేటాని సింప్లిఫై చేసేసి తన మెమరీలోకి బ్రెయిన్లోకి ఎంసిపి బ్రెయిన్లోకి పెట్టుకుంటుంది. సో ఆ బ్రెయిన్లోకి పెట్టిన తర్వాత ఎంసిపి దాన్ని ఏం చేస్తుంది అంటే రియల్ బ్రౌజర్ కమాండ్ కన్వర్ట్ చేస్తుంది. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో లాగిన్ ఫంక్షనాలిటీ అనుకోండి, లాగిన్ టు ద యూజర్, ఓకే, టెక్స్ట్ టైప్ చేయడము, బటన్ క్లిక్ చేయడము, పేజ్ నావిగేషన్స్ పర్ఫామ్ చేయడము, అండ్ డేటా రీడ్ చేయడం అన్ని ప్లేరైట్ ఎంసిపి హ్యాండిల్ చేస్తుంది. ఈ స్టెప్లో ప్లేరైట్ ఎంసిపి ఆర్కిటెక్చర్లో థర్డ్ స్టెప్ ఈ లాంచింగ్ ద బ్రౌజర్ అండ్ నావిగేటింగ్. ఈ స్టెప్లో ప్లేరైట్ సర్వర్ ఒక లైట్ వెయిట్ ఫాస్ట్ బ్రౌజర్ సెషన్ని లాంచ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మేజర్ అప్డేట్ ఏంటంటే సో ప్లేరైట్ ఎంసిపి ఒక పర్సిస్టెంట్ కాంటెక్స్ట్ని క్రియేట్ చేస్తుంది. అంటే బ్రౌజర్ తన మెమరీని రీటైన్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూడండి. లాగిన్ డేటా, యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ సెషన్స్, కుకీ సెషన్స్, ఓకే, నావిగేషన్ హిస్టరీ, సో ఇవి లాగిన్ లాగౌట్, ఈ అన్ని సెషన్ రిలేటెడ్ మొత్తం డేటాని యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి ప్లేరైట్ ఎంసిపి ప్రతి యాక్షన్ తర్వాత రీస్టార్ట్ కాకుండానే ఒక రియల్ హ్యూమన్ లెక్క బ్రౌజర్ని కంటిన్యూగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్లేరైట్ ఎంసిపి ఆర్కిటెక్చర్లో ఫోర్త్ స్టెప్ ఈజ్ పేజ్ ట్రాన్స్లేషన్, ద యాక్సెసిబిలిటీ ట్రీ. ఈ స్టెప్లో ఇప్పుడు ప్లేరైట్ ఎంసిపి అసలు మ్యాజిక్ మొదలవుతుంది. సో ప్లేరైట్ ఎంసిపి ఏఐ
లైవ్ వెబ్సైట్ని అనలైజ్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది డిసైడ్ చేస్తుంది. సో మేబీ లాగిన్ బటన్ క్లిక్ చేయడం కావచ్చు, సెర్చ్ బార్లో టైప్ చేయడం కావచ్చు, నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం కావచ్చు. మరియు ప్లేరైట్ ఎంసీపీ ఆ యాక్షన్ని బ్రౌజర్లోను రియల్ టైంలోను ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇది నార్మల్ ఆటోమేషన్ లాగా కాకుండా ఒక ప్లేరైట్ ఆటోమస్ అసిస్టెంట్ లెక్క ఫీల్ చేస్తూ ఉంటుంది. Next one is Playwright MCP. Fifth step is AI reasons and plans and the next action. ఈ పర్టికులర్ స్టెప్లో యాక్షన్ జరుగుతుండగా ఫ్రేమ్వర్క్ బ్యాక్గ్రౌండ్లో కంటిన్యూస్గా వ్యాలిడేషన్ చేస్తూ ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ ఫీచర్. ఎందుకంటే ఏఐకి రా HTML కనిపించకూడదు. దానికి బదులుగా ప్లేరైట్ ఎంసీపీ వెబ్ పేజ్ని క్లీన్ సిమాంటిక్ స్ట్రక్చర్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఏఐకి ఇలా మీనింగ్ఫుల్ ఎలిమెంట్ బటన్స్ అని వెబ్ పేజ్ మీద బటన్స్ అని ఉంటుంది. ప్లేరైట్ ఎంసీపీ ఆర్కిటెక్చర్లో సిక్స్త్ స్టెప్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ది యాక్షన్స్ వయా ఎంసీపీ. సో ప్రీవియస్ స్టెప్లో ఎంసీపీ వెబ్ పేజ్ని క్లీన్గా సిమాంటిక్ స్ట్రక్చర్గా కన్వర్ట్ చేసి మనం ఇచ్చిన టాస్క్లో అన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేసేస్తుంది. సో అక్కడ నుంచి మన టాస్క్ కంప్లీట్ అయిన వెంబటే ప్లేరైట్ ఎంసీపీ ఫ్రేమ్వర్క్ ఆటోమేటిక్గా బ్రౌజర్ని షట్ డౌన్ చేస్తుంది. బ్రౌజర్ని షట్ డౌన్ చేయడం అంటే బ్రౌజర్ క్లోజ్ చేయడము, మెమరీ క్లీనప్ చేయడము అండ్ రిసోర్సెస్ని ఫ్రీ చేసుకోవడము, బ్యాక్గ్రౌండ్లో ఉన్న అన్నెసెసరీ ప్రాసెస్ ఏవి ఉండకుండా ఎంసీపీ కంప్లీట్గా సెల్ఫ్ క్లీనింగ్ ఈకో సిస్టమ్గా షట్ డౌన్ అవుతుంది. ద ప్లేరైట్ ఎంసీపీ ఆర్కిటెక్చర్ సెవెంత్ స్టెప్ ఈజ్ కంటిన్యూ ఫీడ్బ్యాక్ లూప్. మన ప్రీవియస్ స్టెప్లో సెల్ఫ్ హీలింగ్ అయిపోయిన తర్వాత ఈ స్టెప్లో ఎగ్జిక్యూషన్ పూర్తయ్యాక ఒక కన్సైజ్ సమరీ రిపోర్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ పాస్ అండ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఫెయిల్ అనే స్మాల్ సమ్మరైజ్ రిపోర్ట్ వస్తుంది. సో ఈ చిన్న రిపోర్ట్ వల్ల ఏఐ కూడా రిజల్ట్ త్వరగా అనలైజ్ చేయగలుగుతుంది. దీనికి టోకెన్ ఏమి ఎక్స్ట్రా టోకెన్ లేదా మెమరీ వేస్ట్ అవ్వదు. ప్లేరైట్ ఎంసీపీ ఎయిత్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ ఈజ్ ఫైనల్ రిపోర్ట్ టు ద యూజర్. ఈ స్టెప్ లో విజువల్ రిపోర్ట్స్ కనిపిస్తాయి. ఈ స్టెప్ లో ఫైనల్ గా ఆటోమేషన్ ఫెయిల్ అయితే ఇక్కడ ప్లేరైట్ యొక్క విజువల్ రిపోర్ట్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. సో ఫెయిల్ కాకపోతే జస్ట్ రిపోర్ట్ డిస్ప్లే అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్ దెన్ ఇక్కడ విజువల్ రిపోర్ట్స్ యూజ్ చేసుకొని మళ్ళా సెల్ఫ్ హీలింగ్ అంటే రీస్టార్ట్ అయ్యి ఆటో హీలింగ్ చేసి మిగతా టెస్ట్ కేస్ ని ఫెయిల్ అయిన టెస్ట్ కేస్ ని ఫిక్స్ చేస్తారు. ఆటో హీలింగ్ కాన్సెప్ట్. సో ఫ్రేమ్వర్క్ ఆటోమేటిక్గా ఇంటరాక్ట్ విత్ ద HTML రిపోర్ట్ జనరేటెడ్. అందులో ఏమేమి ఉంటాయంటే స్క్రీన్ షాట్ ఉంటాయి, నెట్వర్క్ లాగ్స్ ఉంటాయి, ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్ ఉంటుంది, బ్రౌజర్ ట్రాక్స్ ఉంటుంది అండ్ వీడియో రికార్డింగ్ అన్ని ఉంటాయి. అంటే డెవలపర్ ఎక్స్ట్రాక్ట్ గా ఏఐ ఏం చేస్తుందో రిప్లై చేసి డీబగ్ చేయొచ్చు. నెక్స్ట్ కంక్లూజన్. ఇది మొత్తం ప్లేరైట్ ఎంసీపీ వర్క్ ఫ్లో. ఇది సింపుల్ ఆటోమేషన్ కాదు, ఏఐ పవర్డ్ ఆటోమేషన్ వెబ్ ఇంటరాక్షన్. ప్లేరైట్ ఎంసీపీ వల్ల ఏఐ ఏజెంట్కి వెబ్ పేజ్ చూడడం, అర్థం చేసుకోవడం, ఇంటరాక్ట్ అవ్వడం అన్నీ మచ్ స్మార్టర్ వేలో పాసిబుల్గా అవుతాయి.